ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. చిన్నిని మర్చిపోవాలని మ్యాడీ ఒక ప్లాన్ వేసింది. అసలు ఏం ప్లానో వీడియోలో తెలుసుకుందాం. చిన్ని అని తెలవడం కోసం ఒక కారణం ఉంది. కారణం మ్యాడీ తెలుసుకుంటే ఖచ్చితంగా మ్యాడీ నా దగ్గరికి వచ్చేస్తాడు అని అంటదన్నమాట చిన్ని. మ్యాడీ వస్తాడనమాట. మ్యాడీ వస్తే సప్న ఆపుతాడనమాట. ఆపి మ్యాడీ ఇక్కడున్నావు ఏంటి సప్న అనంటే, నేనే కాదు ఇంకా మధుకిట ఉంది అనంటే, మధు కాదు తను చిన్ని అనంటే, దా పోయి మాట్లాడదాం అనంటే, రాను, చిన్ని ఉన్న చోట మ్యాడీ ఉండడు, మ్యాడీ ఉన్న చోట చిన్ని ఉండదు అని అంటాడు. తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మ్యాడీ. చిన్ని ఎలాంటిదో నీకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను ఎవరిని మోసం చేయదు అని నీకు తెలుసు కదా. ఇప్పుడు తన ప్రాణాలకు తెగించి నిన్ను కాపాడింది. అలాంటి మనిషి నిన్ను ఎందుకు మోసం చేస్తుంది చెప్పు అని అంటారు. జరిగిందేంటో తెలుసుకోకుండా నువ్వు చిన్నిను అనవసరంగా అపార్థం చేసుకున్నావు అంటే, నేను అపార్థం చేసుకున్నాను. చిన్ని విషయంలో చాలా అపార్థం చేసుకున్నాను. చాలా మంచిదని అపార్థం చేసుకున్నాను. తన స్నేహం నిజమైందని అపార్థం చేసుకున్నాను. ప్రేమ నిజమైందని అపార్థం చేసుకున్నాను. తర్వాత తనే చిన్ని అని తెలిసిన తర్వాత అప్పుడు అర్థమైంది నాకు తను నన్ను మోసం చేసిందని. కొత్తగా అర్థం చేసుకునేవి ఏమి లేవు. ఇప్పుడు తను అర్థం చేసుకునే పరిస్థితి వచ్చింది అని అంటాడు మ్యాడీ. నాకు పెళ్లి చేయాలనుకున్నదని మా అమ్మని అపార్థం చేసుకుంది. తను అర్థం చేసుకోవాలి. అమ్మ తనలాగా అలాంటి కుట్రలు చేయదని, మా అమ్మ చాలా మంచిదని, తను ఏది చేసినా స్ట్రైట్గా చేస్తుందని మ్యాడీ వాళ్ళ ఫ్రెండ్కి చెప్తారనమాట. ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా మా మమ్మీ మీద నమ్మకం నాకు పోదని, మా అమ్మని ఎప్పుడు నేను అపార్థం చేసుకోనని తనకు తెలుసుకోవాలి చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. తర్వాత సప్న అని అంటాడనమాట. సప్న ప్రేమలో మోసం చేసిన మనిషి స్నేహంలో గిట్ట మోసం చేస్తుంది. నేను ఎలానో మోసపోయాను, నువ్వు గిట్ట మోసపోకుండా చూసుకో, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. డల్లు కూర్చుంటాడు చిన్ని గురించి ఆలోచించుకుంటా. అప్పుడే వరుణ్ వస్తాడనమాట. ఏంటి బావా చిన్ని గురించి ఆలోచిస్తున్నావా? ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించావు కదా, అందుకే గుర్తుకొస్తుందేమో అంటే, నేను మర్చిపోవాలి బావా, నేను చిన్నప్పటి నుంచి చిన్ని చాలా మంచిది, చిన్ని మీద చాలా ప్రేమ పెంచుకున్నాను. నేను ఇంత మోసం చేసేసరికి నేను తట్టుకోలేకపోతున్నాను బావా, చిన్నిని మర్చిపోవాలి. ఎలా మర్చిపోవాలి నాకు అర్థం అవ్వట్లేదు, చెప్పు బావా ఏమైనా మర్చిపోవడానికి ఏమైనా టిప్స్ ఇవ్వవా అని అంటే, ప్రేమకు మనసుకి ప్రేమించడం తెలుసు తప్ప మర్చిపోవడం తెలియదు బావా అని అంటే, నేను మర్చిపోవాలి అని అంటాడు అనమాట. అప్పుడే అందరినీ పిలుస్తాడు అనమాట. మమ్మీ డాడీ అని పిలిచి, నేను చిన్నిని వెంటనే మర్చిపోవాలి డాడీ, ఏం చేయాలి చెప్పండి అని అంటే, నేను ఒక చెప్పనా మమ్మీ అని అంటాడు అనమాట. ఏంటి చాలా బిజినెసెస్ ఉన్నాయి కదా, ఆ బిజినెస్లో నేను ఒక జాబ్ చూసుకుంటాను, నేను జాబ్ చేస్తూ ఉంటాను. ఏంటి నాన్న నీ చదువు ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా అని అంటాడు అనమాట దేవా. అంటే లేదు డాడీ, నేను ఏ కాలేజ్కి వెళ్ళాను, కాలేజ్కి వెళ్తే మళ్ళీ ఆ చిన్నే గుర్తుకొస్తుంది అని అంటాడు అనమాట. వేరే కాలేజ్కి వెళ్ళాలంటే వేరే కాలేజ్కి వెళ్ళినా కానీ నాకు ఆ చిన్నే గుర్తుకొస్తుంది. నాకు ఇప్పుడు నేను బిజినెస్ చూసుకోవాలనుకుంటున్నాను, నా చదువుని పక్కన పెట్టానంటే, చిన్ని కోసము చదువు పక్కన పెడతానంటాడేంటి అని అంటాడు అనమాట. దేవాలి అంటది, వాడు ఫ్యూచర్ పాడు చేసుకోలేదు బావా, ఫ్యూచర్ సెట్ చేసుకోవాలనుకుంటున్నాడు, వానికి ఏదో పని ఉండాలి. ఎందుకోసం అంటే చిన్ని చాలా డిస్టర్బ్ చేసింది వాడిని, అది చిన్నిని మర్చిపోవాలంటే వాడు బిజీగా ఉండాలి బావా అని అంటే, సరే నేను ఒప్పుకుంటున్నాను. మన ఫ్యాక్టరీలో ఒక టెక్స్టైల్ ఫ్యాక్టరీ అనేది అసలు డల్లుగా ఉంది, అతను మంచిగా నడిపిస్తలేడు, నువ్వు వెళ్ళి అది బాగు చేయని చెప్తాడనమాట. సరే డాడీ అని చెప్తాడు. శ్రేయ డల్లు కూర్చుంటుంది. మన లోకి అప్పుడే వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళి ఏం శ్రేయ హ్యాపీగా ఉండాలి కదా, నీ పెళ్లి చూపులు ఆగిపోయాయి అని అంటే, ఏం ఆగిపోయావు, వాళ్ళ పెళ్లి చూపులోళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు తెలుసా నీకు అని అంటది అనమాట. వాళ్ళు నాకు ఇన్సల్ట్ చేశారు తెలుసా నీకు, ఇదంతా కారణం మా నాగవల్లి ఆంటీ. మా బావకు నాకు పెళ్లి చేశానని చెప్పి ఈ పెళ్లి చూపుల ఏర్పాట్లు చేసింది. అలాగే నేను బావని ఎంత ప్రేమిస్తున్నానో తెలుసు కదా, మా ఇద్దరికి పెళ్లి చేయాలి కదా తను అని అంటారు. వాళ్ళు నా గురించి బావ గురించి ఏదో మాట్లాడేసి వెళ్ళిపోయారు. తర్వాత నాకు వేరే సంబంధం తెచ్చి పెళ్లి చేశానని చెప్పింది. అప్పుడే చిన్ని వచ్చి మా బావ మనసు మార్చేసి మా బావ నాకు పెళ్లి చేశానని చెప్పాడు. ఏం జరుగుతుందో అసలు చిన్నికే ఉన్నట్లుంది, చిన్నే తెచ్చి చేసేటట్లుంది నాకు పెళ్లి అని అంటది. శ్రేయ, నువ్వు మీ అత్తయ్యని అపార్థం చేసుకుంటున్నావు. మీ బావకు నీకు పెళ్లి చేయాలని పెళ్లి చూపుల నాటకం ఆడింది. ఆ పే ఆర్టిస్టులని తీసుకొచ్చింది. వాళ్లకు ఏంటంటే మీ బావకు నీకు పెళ్లి జరగాలని ఇదంతా చేసింది మీ అత్తయ్య. ఈ పెళ్లి చూపుల ఏర్పాట్లు వాళ్ళ దృష్టిలో నీకు మీ బావకు ఏదో ఉన్నట్లు క్రియేట్ చేసి, నువ్వు ఒక చెడ్డ, అసలు నీకు పెళ్ళే కాదు అన్నట్లు మీ బావకు సృష్టించి అప్పుడు మీ బావ నేను పెళ్లి చేసుకునేటట్లు చేయాలనుకుంది మీ అత్తయ్య. అప్పుడే మన చిన్ని వచ్చి ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది అని అంటది అనమాట. అయ్యో మా అత్తయ్య ఇంత ప్లాన్ చేసిందా, ఇంత ప్రయత్నాలు చేస్తుందా నాకు మా బావకు పెళ్లి చేయడానికి అని అంటది. నీకు నీ బావకు పెళ్లి కన్ఫర్మ్, నువ్వు హ్యాపీగా ఉన్నంటే థ్యాంక్ యూ అని చెప్తాను. చిన్ని గుడికి వస్తుంది అనమాట. గుడికి వచ్చి ఆంజనేయ స్వామికి మొక్కుతుంది అనమాట. రాముల పాత్రలో మీరెంతో ముఖ్యమైన వాళ్ళు, అలాగే నా మ్యాడీ ఇంకా నా పాత్రలో గిట్ట మీరు ముఖ్యమైన వాళ్ళే అని అంటది అనమాట దేవునికి. రాముల వారికి పెళ్ళైన తర్వాతనే వాళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడే, మన సీతమ్మ వారు తప్పిపోయినప్పుడే మీరు వాళ్ళ జీవితంలోకి వచ్చారు. కానీ మ్యాడీ నా జీవితంలోకి మీరు చిన్నప్పటి నుంచి ఉన్నారు అని దేవునికి అంటది అనమాట. చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు నిన్ను మొక్కామో, ఎన్నిసార్లు మీ దీవెనలు తీసుకున్నామో,
అప్పుడు నేను పాము కాటుతో నేను ఉన్నప్పుడు మ్యాడీ నీ విగ్రహం తీసుకొచ్చి నాకు దర్శనం చేయించాడు. అప్పుడు ఆఖరిసారి విడిపోయింది మీ గుడిలోనే అని అంటది అనమాట. ఏ మధు అని చిన్నియే మధు అని తెలియనప్పుడు కిట నీ గుడిలో చాలాసార్లు కలుసుకున్నాం, కానీ తర్వాత మ్యాడీయే మహి అని నాకు ఈ గుడిలోనే తెలిసింది. అనుకున్నా మా ఇద్దరికి పెళ్ళైన తర్వాత మ్యాడీకి నా మీద ప్రేమ లేకుండే, తర్వాత నీ గుడికి వచ్చిన తర్వాతనే మ్యాడీకి ప్రేమ కలిగింది. నన్ను ఎంతో ప్రేమించాడు. నాకు దగ్గర అవుతున్న సమయంలో, నాకు ప్రపోజ్ చేసే సమయంలో ఎందుకు దేవుడా నన్ను చిన్ని అని పరిచయం చేసావు, నాకు మ్యాడీకి ఎందుకు దూరం చేసావు అని అంటారు. చిన్ని నని ఒక కారణంతో నేను దాచాను, కానీ మ్యాడీని మోసం చేయాలని కాదు స్వామి అని అంటారు. నిర్దోషి అని తెలిపినాకనే నేను చెప్దామని అనుకున్నాను. నన్ను మ్యాడీని విడదీశావు ఎందుకు అని అడుగుతాను అనమాట. దేవుడు వస్తాడు, ఆంజనేయ స్వామిని చూస్తాడనమాట. చూసి మొట్టమొదటిగా నేను ఆఫీస్కి వెళ్తున్నాను కదా, మమ్మీ గుడికి తీసుకెళ్ళమంటే నువ్వు ఈ గుడికి తీసుకొచ్చావేంటి, నీకు అన్ని గుళ్ళు తెలుసు కదా అని అంటే, లేదు నాన్న మనం ఎప్పుడు ఇదే గుడికి వస్తాం కదా అట్లా అని తీసుకొచ్చాను అని అంటది వాళ్ళ పెద్ద. నాన్న నీకు ఈ గుడిని చూడగానే చిన్ని గుర్తుకొచ్చిందా ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచి నువ్వు చిన్ని ఈ గుడికి చాలాసార్లు వచ్చారు కదా, మధులా ఈ గుడికి వచ్చావు కదా అలా అని చిన్ని గుర్తుకొచ్చిందా అని అడుగుతున్నాను అని అంటది అనమాట. తర్వాత మనసులో వాళ్ళ పెద్దమ్మ అనుకుంటుంది, నువ్వు చిన్నిని దూరం అవ్వాలని నువ్వు ఆఫీస్కి వెళ్ళాలని అనుకుంటున్నావు, కానీ నేను చిన్నిని నువ్వు మర్చిపోవద్దని నేను గుడికి తీసుకొచ్చాను అని అంటది అనమాట. ఏం నాన్న నీకు చిన్ని గుర్తుకొచ్చిందా అని అంటాడు. కోరుకుంటుంది, స్వామి నాకు మ్యాడీకి అపార్థాలు పోయేలా మేమిద్దరం దగ్గర అయ్యేలా చూడు స్వామి అని కోరుకుంటుంది అనమాట. నా కోపం పోయేలా చూడు స్వామి అని వాళ్ళ పెద్దమ్మ కోరుకుంటుంది అనమాట. తర్వాత చిన్నిని మర్చిపోవడం కోసం నేను ఆఫీస్కి వెళ్తున్నాను స్వామి అని మ్యాడీ కోరుకుంటాడు. దేవుణ్ణి మొక్కిన తర్వాత నిమ్మకాయ దీపం కనిపిస్తుంది అనమాట. చిన్న వచ్చింది పెద్దమ్మ చిన్న వచ్చింది అని అంటే, ఎక్కడుంది నాన్న, ఎక్కడ లేదు నీ మనసులో ఉంది అందుకోసమని నీ కూకే చిన్నే గుర్తుకొస్తుంది అంటే, లేదు చిన్ని వచ్చింది మా పెద్దమ్మ అని అంటది అనమాట. అప్పటికి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.